యూరోప్ లో 40 డిగ్రీస్, ఇండియాలో మోస్తారు వర్షాలు, అది కూడా ఈ మాన్సూన్ సీజన్ లో. ఆస్ట్రేలియాలో ఈ టైంలో ఈస్టర్న్ వైపు వింటర్ సీజన్ అండ్ వెస్టర్న్ వైపు వింటర్ తో కూడిన వర్షాలు పడాలి. మరి ఎందుకు ఆస్ట్రేలియా వెదర్ సిస్టమ్ చేంజ్ అయింది? దీనికంతటి కారణం ఎల్ నినో ప్రభావం. పెసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా ట్రేడ్ విండ్స్ అనే గాలులు తూర్పు నుంచి పడమర వైపు వీస్తుంటాయి. ఈ గాలులు వేడి నీటిని పడమర వైపు నెట్టేస్తాయి. తూర్పు వైపు చల్లని నీరు పైకి వస్తుంది. ఇది సాధారణ ప్రక్రియ. కానీ ఆస్ట్రేలియా వెదర్ డిపార్ట్మెంట్ బ్యూరో ఆఫ్ మెట్రియాలజీ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, పెసిఫిక్ మహాసముద్రంలో చిన్న మార్పు జరుగుతుంది. వాటర్ టెంపరేచర్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎల్ నినో ఏర్పడే అవకాశం చాలా ఉంది. ఎందుకు అంటే ఈ ఎల్ నినో వచ్చినప్పుడు ఈ ట్రేడ్ విండ్స్ బలహీనపడతాయి. వేడి నీటికి ముందుకు నెట్టలేవు. ఫలితంగా ఈ వేడి నీరు అనేది తీరం వైపు రాకుండా మధ్య తూర్పు పెసిఫిక్ ప్రాంతం మాత్రమే ఉండిపోతుంది. సో దీంతో మేఘాలు ఏర్పడే ప్రాంతం మారిపోతుంది. ఎక్కడ ఎక్కువ వర్షం పడాలో అక్కడ పడదు. ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి. మరికొన్ని ప్రాంతాల్లో కరువు, తీవ్రమైన ఎండలు ఏర్పడతాయి. సో రిజల్ట్ ఏంటిది? యూరోప్లో సివియర్ హీట్ వేవ్స్, కొన్ని కంట్రీస్లో హెవీ ఫ్లడ్స్, ఇంకొన్ని ప్లేసెస్లో డ్రాట్. ఇండియాలో కూడా కొన్ని ఇయర్స్ మాన్సూన్ వీక్ అయ్యే అవకాశం ఉంది. అగ్రికల్చర్ పైన ఇంపాక్ట్ పడవచ్చు. టెంపరేచర్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. వర్షం ఎంత పడుతుంది, ఎక్కడ పడుతుంది అనేది వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే ప్రెడిక్ట్ చేయడం కష్టమవుతుంది. ఈ ఎల్ నినో ప్రభావం అలా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద సీ వాటర్ టెంపరేచర్. సో మన చేతుల్లో ఉండే ఒకే ఒక పని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా డ్రైన్స్ పనిచేస్తున్నాయా లేవా, ఒకవేళ వర్షం పడితే ఆ వర్షపు నీటి చుక్క ఇంకొక గుంతలోకి వెళ్తుందా లేదా అనేది ఒక్క పని చేస్తే సరిపోతుంది.